మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సోషల్ మీడియాలో ఒక హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అసలు ఏ శ్రమ చేయకుండానే నెలవారీగా ప్రభుత్వం నుంచి డబ్బులు, ఆహార ధాన్యాలు ఈ మొత్తం కూడా ప్రాప్తిస్తుండటంతో స్థానిక కూలీల లభ్యత తగ్గిపోతుంది. వ్యవసాయదారులు పరిశ్రమ నిర్వాహకులుగా పేర్కొంటున్నటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా ఆధారపడిపోతున్నాయి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లూటీ అవ్వడం మాత్రమే కాదు, అసలు స్థానికుల్లో పని చేయాలి అనేటువంటి ఆలోచన కూడా తగ్గిపోతుంది అనేటువంటి కామెంట్ చేశారు. స్థానికులు అందుబాటులో లేకపోవడం వల్ల బీహార్ లో, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూలీలను మనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది, ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది, రాష్ట్రాల అప్పుల పైన పెనుభారం పడుతుంది అనేటువంటి అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్. ఇందుకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 100 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫైనాన్స్ సెక్రటరీగా మీరేం చేయలేదు, మీరు నిలబడాల్సింది ఏం చేస్తారు? ఏ ఆఫీసర్ మీద రేపు మీరు ముఖ్యమంత్రి ఏం చేయరు, ఏం చేస్తారు? రేపు మీరు ముఖ్యమంత్రి ఏం చేయరు, ఈ హుసేన్ ముఖ్యమంత్రి ఏం చేయలేదు. పైసలే గ్రామాల్లోకి పోతే అనకూడదండి. ఐఎమ్ సారీ, నేను అది రాజకీయ పరమైన ఉపన్యాసం అనుకోండి. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి, పనికి ఎవరు రావట్లేదు. పనికి ఎవరు, నేను మీరు రైతులేం కదా, ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తారు. మనం ఎవరు పని చేయట్లేదు చెప్పండి, ఎవ్వరు చేయట్లేదు. అవసరం ఏం చెప్పారు? పని చేయించాలని ఏం చేయాలి? ముందు గొయ్యి తీయించు, డబ్బులు రేపు మనం పిలిపించే గొయ్యి కూడిపించు. పని కల్చర్ మర్చిపోయారు కదా. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మీడియాలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మన డాక్యుమెంటరీ చూసాం, ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు, రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు, ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఇది ఆఫ్రికా. ఒక రోజు అన్న నువ్వు ఏ పని చేయగలదు, ఎట్లా వస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇక ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు అంటారు ఏ ఉద్యోగం చేయగలిగిన దగ్గర దండగా ట్యాక్సీ తప్పని పక్కన కొంచెం మంచం ఉంటుందా నేను కూడా ఇచ్చి కడుక్కుంటాను అంటాడు. ఇది దయచేసి నేను ఏదో రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వం అనేది విమర్శించట్లేదు, మనందరూ ఆలోచించాలి కదా. హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి ఈ కామెంట్స్ ను మనం ఒక కేవలం హాస్యాస్పదంగానో లేకపోతే కేవలం ఒక చమత్కారంగానో భావిస్తే రేపటి రోజున మన పైన ఒక పెనుభారమే పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పదే పదే రాజకీయ విశ్లేషకులు ఇదే కామెంట్ చేస్తూ ఉంటే ఓట్ల కోసం గుంపగుత్తగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చరా, మాకు ఇవ్వాల్సినటువంటి ఉచిత పథకాలు, మాకు ఇస్తామన్నటువంటి పథకాలు అందించరా అనేటువంటి ప్రశ్నలు పదే పదే వేసేటువంటి సామాన్య ప్రజలు లేదా విపక్షాలు లేదా ప్రతిపక్షాలు ఈ మొత్తం కూడా ఉచిత పథకాల పైన ప్రజల పైన పరోక్షంగా పడుతున్నటువంటి ప్రభావాలను కూడా ఒకసారి గమనించాలి. అసలు పని చేయాలి అనేటువంటి ఆలోచన రావట్లేదు అనేది న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్. ఇప్పటికీ ఉచిత పథకాలు, పొద్దునే లేచినప్పటి నుంచి ఒక పథకం, మధ్యాహ్నానికి భోజన పథకం, సాయంత్రానికి ఇచ్చేటువంటి పథకం, లేదా నెలవారీ ఖర్చుల కోసం ఇచ్చేటువంటి ఇతర పథకాలు. సో ఏ పని చేయకుండా సోమరులను చేస్తున్నాయంటూ గతంలో న్యాయస్థానాలు తీర్పునిచ్చిన లేదా కొన్ని కేసుల సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఉచిత పథకాల వల్ల సమాజంలో నేను పని చేయాలి అనేటువంటి ఆలోచన మనుషుల దగ్గర నుంచి దూరం అయిపోతుంది. ఏ శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు. కూర్చొని తింటే ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేస్తున్నాయి, నెలకింత అమౌంట్ ఇచ్చేస్తున్నాయి, అయితే మరి ముఖ్యంగా ఇల్లు ముందుకు నడవడం కోసం కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఇస్తున్నాయి. ఈ మొత్తం ఇస్తున్నప్పుడు నేను పని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు ఫ్యూచర్ లో అప్పుడు పనిచేసేవారట అంటేటువంటి ఒక కామెంట్ వస్తుందేమో అనేది మాత్రం న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి మనం చూసుకున్నాం, చాలా మంది రైతులు పొలాలకు వెళ్లి పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. స్థానికుల్లో అసలు పనులు, కూలీల లభ్యత దొరకడం లేదు. పని చేయడానికి కూలీలను పిలిస్తే వాళ్ళు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇల్లు గడిచిపోతుంది కదా, ప్రభుత్వాలు అన్ని ఇస్తున్నాయి కదా, ఆహార పథకాలు ఇస్తున్నాయి, ఆహారం ఇంట్లో కావాల్సినటువంటి సదుపాయాలు వస్తున్నాయి, నెలవారీగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక భరోసా ఇస్తున్నాయి, పిల్లల భవిష్యత్తుకు కావాల్సినటువంటి విద్యను అందిస్తున్నాయి. సో దీనికి అంటే ఫలానా లోటు ఉంది అనేటువంటి ఆలోచన ఏ సామాన్య ప్రజల్లో ఉండడం లేదు. ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ప్రభుత్వాల పైన ఆధారపడడం ప్రజలు కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇప్పుడు కూలీల లభ్యత వల్ల వ్యవసాయదారులు, పరిశ్రమ నిర్వాహకులు ఏ విధంగా ఉన్నారంటే అసలు ఉచిత పథకాలు ఇంప్లిమెంట్ లేని ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి కీలక రాష్ట్రాలు. ఇప్పటికీ వారందరికీ వచ్చి హైదరాబాద్ ప్రాంతంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతంలోనో ఇప్పటికీ కర్నూలు నుంచి చాలా మంది రైతులు వారు వచ్చి ఇక్కడ కూలి పనులు చేస్తున్నారు అంటే
ఇక్కడ వారు కూలికి వెళ్ళలేకపోవడానికి కారణాలేంటో ఓసారి మనం కూడా విశ్లేషించుకోవాలి. అంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా మాత్రమే కాదు. సో దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరులుగా తయారవుతున్నారు అనేటువంటి ఒక బలమైన వాదన విమర్శ కూడా వ్యక్తమవుతుంది. చూడాలి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వాలు ఏం కల్పించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టాలి. మీకు ఎంతవరకు మౌలిక సదుపాయాలు కల్పించారు? కనీసం ప్రభుత్వాలు కల్పించాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి ఆదేశిక సూత్రాల ప్రకారం ఒక సంక్షేమ రాజ్యం కావాలి అంటే విద్య రేపటి భవిష్యత్తు కోసం మనకు ఉపయోగపడుతున్నాయి. వైద్యం ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి కోసం మనం ఉపయోగపడుతున్నాయి. ఇక ఆహార భద్రత అంటారా, బిఎల్ఓ అంటే ఏదైతే బిపిఎల్ కుటుంబాలు ఏదైతే ఉంటాయో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు వారు నిజమైనటువంటి అర్హులు. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధించడానికి అర్హుల జాబితా కంటే ఎక్కువైపోతుంది. దీన్ని ప్రభుత్వాలు కఠినంగా ఉక్కుపాదం మోపాలి. సో నిజమైనటువంటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనంలో ఉన్నటువంటి అర్హుల జాబితాను సిద్ధం చేయాలి. ఎక్కడ జాబితా సిద్ధం చేసి అర్హులను పక్కన పెట్టేసి అనర్హులను పక్కన పెట్టేసి సో ఈ లొల్లి పెట్టేసుకుంటే ఓట్లు ఎక్కడ పోతాయో అనే భ్రమ రాజకీయ పార్టీలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఫస్ట్ అక్కడి నుంచే సంస్కరణ రావాలి అనేది మాత్రం సామాజిక విశ్లేషకులు చేస్తున్నటువంటి కామెంట్. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.